ఇంటర్మీడియట్ లో మంచి స్కోర్ వచ్చింది. ఎంట్రన్స్ లో వచ్చిన ర్యాంక్ తో మంచి కాలేజీలో కావాల్సిన బ్రాంచ్ లో ఇంజనీరింగ్ సీట్ వస్తుందా? తీసుకునే బ్రాంచ్ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా? పేరెంట్స్ ఇంజనీరింగ్ కోర్సులో చేరదామనుకుంటున్న విద్యార్థుల్లో ఇప్పుడు ఇదే టెన్షన్. కౌన్సిలింగ్ డేట్స్ ఇంకా ఖరారు కాలేదు, కానీ పేరెంట్స్ కాలేజీల చుట్టూ తిరుగుతున్నారు. ఇంతకీ డిమాండ్ ఉన్న బ్రాంచ్ ఏది? తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాలు, ఎప్సెట్ ర్యాంకుల వెల్లడితో విద్యార్థుల తల్లిదండ్రులు ఇంజనీరింగ్ కాలేజీల వైపు పరుగులు తీస్తున్నారు. ఇంటర్లో మంచి మార్కులు వచ్చినా ఎప్సెట్లో సరైన ర్యాంకు రాకపోవడం, కన్వీనర్ కోటాలో కోరుకున్న కోర్సు దొరుకుతుందో లేదోనన్న కంగారుతో పేరెంట్స్ ముందుగానే కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో తమ పిల్లలకు సీట్ కోసం ఖర్చు వేసే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. దీంతో పేరున్న ఇంజనీరింగ్ కాలేజీలన్నీ విద్యార్థుల తల్లిదండ్రులతో సందడిగా మారాయి. ఎప్సెట్లో 1,50,000 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. వీరిలో దాదాపు 30,000 నుంచి 40,000 లోపు ర్యాంకు సాధించిన వారికి మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ తర్వాత రిజర్వేషన్ల సీట్లపై క్లారిటీ వస్తేనే కౌన్సిలింగ్ తేదీలపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకోగలుగుతుంది. ప్రధాన కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో సీటు రేటు 10 లక్షలకు పైగానే పలుకుతూ ఉండగా మరికొన్ని కాలేజీల్లో 2.5 లక్షల నుంచి 10 లక్షల మధ్య పలుకుతోంది. మేనేజ్మెంట్ కోటాలో ఫీజులు భారం అవుతున్నా మంచి కాలేజీలో సీటు కోసం పేరెంట్స్ వెనుకడుగు వేయడం లేదు. ఇంజనీరింగ్లో ఏఐ బేస్డ్ కోర్సులకు కొన్నేళ్లుగా డిమాండ్ పెరుగుతోంది. కంప్యూటర్ సైన్స్ కోర్సుకు భారీగా డిమాండ్ నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడంతో ఈ కోర్సుల గురించి తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు. ఐటీ, సిఎస్సి, ఈసీఈ సహా కంప్యూటర్ రిలేటెడ్ కోర్సుల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం పేరెంట్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కౌన్సిలింగ్ పూర్తయ్యాక అయితే మేనేజ్మెంట్ కోటా రేట్లు ఇంకా ఎక్కువగా చెబుతారని భయపడుతున్న తల్లిదండ్రులు అడ్వాన్స్ గా ఖర్చు వేయడానికి క్యూ కడుతున్నారు. సిఎస్సికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, ఇది కాకుండా ఈసీఈ కూడా మంచి డిమాండ్ అనేది రావడం జరిగింది. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు సిఎస్సిలో కానీ, బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్లో కానీ, లేకపోతే బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఈ 3 స్ట్రీమ్స్లో ఎక్కడ తీసుకున్నా సరే ఉద్యోగ అవకాశాలు చాలా బాగున్నాయి. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సుల వైపు విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపడం లేదు. రానున్న కాలం అంతా ఏఐదే అంటూ ఈ కోర్సుల వెంటపడుతున్నారు. ఇప్పటికే కాలేజీ యాజమాన్యాలతో ఫీజుల నియంత్రణపై ఉన్నత విద్యామండలి చర్చించింది. ఎంత చెప్పినా ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల దందా ఏమీ తగ్గదు. ఏటా ప్రభుత్వాలు కాలేజీలకు చెప్పడం, మేనేజ్మెంట్స్ తమ ఇష్టం వచ్చినట్లుగా ఫీజులు వసూలు చేయడం జరిగేదే. ఈసారైనా ఫీజుల విషయంలో ప్రభుత్వాలు చెప్పిన మాట ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు వింటాయా? వేచి చూడాలి.